ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. సంక్షేమం అభివృద్ధి దిశగా సీఎం అడుగులు వేస్తున్నారన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. మహానందిలో వైభవంగా జరిగిన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి పల్లకి సేవ, వేలాదిగా తరలివచ్చిన భక్తులు. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన రుద్రవరం వాసపురం వెంకటేశ్వర ఆలయం. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అడుగు వేశారని న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్ఎండి ఫారూక్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా నంద్యాలకు విచ్చేసిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు ఫారూక్ కి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం, శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ సీఎం గా చంద్రబాబు నాయుడు తొలి 5 సంతకాలు మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్ ఫైల్ పై సంతకాలు చేయడం గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజా సంక్షేమం కోసం రంగంలోకి దిగడం చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందన్నారు. అలాగే నంద్యాల ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బైరెడ్డి శివరెడ్డి భారీ మెజార్టీతో గెలిపించిన నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నంద్యాల ప్రజలకు తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. చదువుకున్న యువత ఈ ఎన్నికలో టీడీపీ వైపు నిలబడ్డారని, వారి నమ్మకాన్ని తొలి సంతకంతో సీఎం చంద్రబాబు నాయుడు నిలబెట్టారన్నారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ 2వ సంతకాన్ని చేశారన్నారు. ఇప్పుడు ఇస్తున్న 3000 పింఛన్ను 4000కు పెంచుతూ చంద్రబాబు తన 3వ సంతకాన్ని చేశారని వివరించారు. వచ్చే నెల నుంచి దివ్యాంగులకు 6000, వృద్ధులు, వితంతువులకు 4000 పింఛన్ను అందుతుందన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ఓపెన్ చేసేలా తన 4వ సంతకాన్ని చంద్రబాబు చేశారని, ఇక నుంచి పేద ప్రజలకు 5 రూపాయలకే కడుపు నిండా తిండి తినొచ్చని పేర్కొన్నారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాలను తెలుసుకునేందుకు నైపుణ్య గణన చేయనున్నారని, అందుకు 5వ సంతకాన్ని స్కిల్ సెన్సెస్ ఫైల్ పై పెట్టి బాటలు వేశారన్నారు. ఈ సర్వే ద్వారా యువతకు ఎలాంటి ఉద్యోగాలు కావాలి అనేది తెలుసుకొని అందుకు అనుగుణంగా ఉపాధి కల్పన చేస్తారని చెప్పారు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు యువతకు, పెన్షన్దారులకు, నిరుపేదలకు పెద్దపీట వేశారని, రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని హామీలు అమలు చేస్తారని ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా నాయన మా జేజే సంపాదించేస్తా ఆస్తున్నారు నీలో కూడా నీ పోటీ ఇవ్వడం ఇవి కూడా పక్కన కాదు. మళ్ళీ నీ పోటీ వేసుకోవడానికి ఏం అధికారం ఉంది కాబట్టి ప్రజలు కూడా ఈరోజు ఏ రకంగా తీర్పు చెప్పినారు చూస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గపు పరిపాలన ఉండకూడదు. నెంబర్ 1 ఇలాంటి కూడా దేశంలో, రాష్ట్రంలో ఉండకూడదు. ఇటువంటి ముఖ్యమంత్రి రాకూడదు చెప్పి ఈరోజు మన ఏదైతే ఎన్డీఏ కూటమి మీద ఫలించింది. రాష్ట్రంలోనే ఒక కులం కాదు, అన్ని కులాల వారు కూడా గ్రహించారు. ఇంతకు అన్నారు మైనార్టీ ఓట్లు వేరు, ఇండియాతో కలిస్తే అన్నారు. కానీ వాళ్ళు అంతగానే కొట్టారు. కానీ నిదర్శనం మన జిల్లా, మన పార్లమెంట్లో స్వీప్ అయిన 7 వచ్చాయి. అంటే మైనార్టీలు ఎక్కువగా ఉండే పార్లమెంట్ ఏదైనా రాష్ట్రంలో మాది కడప పార్లమెంట్ హైయెస్ట్ ముస్లిమ్స్ నెంబర్ 1 నంద్యాల. మరి అటువంటి ప్రాంతంలో ఏ రకంగా తీర్పు చెప్పడం. కాబట్టి ముఖ్యమంత్రి గారి పనితీరు వాళ్ళు ఇది సాగనవ్వాలా. రాజ్యసభలో మాట్లాడే విధానం, సంస్కృతి, మారల్స్ అండ్ ఎథిక్స్ ఉండాలి కదా. రాజ్యసభలో ఆ రోజు ఏం మాట్లాడాడే కుటుంబాన్ని గురించి, ఎన్టీ రామారావు కుటుంబాన్ని గురించి, చంద్రబాబు గారి సత్యవేణి గురించి మాట్లాడతాడా? ఎవడన్నా సామాన్యుడు ఎదుర్కొంటాడా? అక్కడి నుంచి పతనం మొదలైంది. ఆ పతనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నిందాలు అరెస్ట్ చేయడం, అక్రమంగా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం. అదే స్కిల్ డెవలప్మెంట్ యాక్ట్. స్కిల్ డెవలప్మెంట్ ఎవరికి? పేదవారికి స్కిల్ డెవలప్మెంట్. దాంట్లో ఏమిటే ప్లానింగ్, కన్స్ట్రక్షన్, మ్యాపింగ్ చేసేది, టౌన్ ప్లానింగ్ చేసేటోళ్ళకు, తర్వాత ఏమైనా ఎలక్ట్రిసిటీ నేర్చుకోవటాలు, ప్లంబర్ పనిచేసే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ తయారు చేయాలి. వాళ్ళు డెవలప్మెంట్ చేసి దాంట్లో
ఇక్కడ దుర్మార్గంగా కూడా ఉండకూడదని చెప్పి రాష్ట్రంలో ప్రజలు ఏ రకమైన తీర్పు తెలుసు. కాబట్టి ప్రభుత్వం వెల్కమ్ చెప్పుకోవడానికి ఇంతమంది వస్తున్నారు. 8 సంవత్సరాలు చూడా కానీ ఇంత మార్పు చూడలేదు. 2019 అప్పుడు ఇదే స్వీప్ వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి కూడా 1 సైడ్ వచ్చేసాయి. కాంగ్రెస్ కేవలం 26 సీట్లు వచ్చాయి. అపోజిషన్ ఓటు కూడా ఎక్కడో చేశారు ప్రజలు. అదే రకంగా ఈరోజు కూడా అపోజిషన్ ఓటు కూడా లేని పరిస్థితి చేశారు. అపోజిషన్ రావాలంటే మనం ఎన్డీఏ పార్టీలో ఉండే జనసేన పార్టీకి వచ్చింది అధికారం. 21 మంది గెలిచారు. మీరు 11 మంది గెలిచాడు. ఏ స్థాయిలో ఉన్నాడో ఆలోచించుకోవాలి. కాబట్టి మన జిల్లా అదే చెప్పి మైనార్టీలు ముస్లింలు ఉండే కాడనే స్వీట్ చేశారంటే రాష్ట్రంలో రాజ్యాలు ఎక్కడైనా దాన్ని ముస్లింలను వాళ్ళు 1 సైడ్ వేసిపోయారు. మీరు చూసుకోండి అంకుల వారిగా ఎక్కడ మెజార్టీ వచ్చింది. అదే దుర్మార్గపుడు స్వయంగా ఉపాధి కాదు సూసైడ్ చేసుకున్నాడు. ప్రజలు ఎటువంటి తిరిగిస్తున్నారే ఉచితంగా గ్యాస్ ఇస్తామన్నారు. దాన్ని ఇంప్రూవ్ చేయాలి. క్యాబినెట్ పెట్టిన తర్వాత బస్సులో మహిళలకు మనం ఉచితంగా అన్నాం. మహిళలు కూడా జిల్లాలు కూడా గడితం ఎదుర్కొని వాళ్ళకు కూడా మనం 3 సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ కొత్త వ్యవస్థను తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇంకా మార్పులు ఎన్నో వస్తాయి. ప్రజలు అభివృద్ధి కావాలి. అభివృద్ధి చెందాలా, రాష్ట్రానికి ఆదాయం ఉండాలా, రాష్ట్రానికి అభివృద్ధి చెందాలా, సంక్షేమ కార్యక్రమం కొనసాగాలి. అది రాష్ట్ర అభివృద్ధి. అంతేగాని రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేయకుండా ఎక్కడ కూర్చొని 8 లక్షలు 10 లక్షలకు తప్పు చేసి ప్రజల నెత్తి మీద తలా నెత్తి మీద 2 లక్షలు 3 లక్షలు అప్పు చేసి పెడితే ఎట్లా? దానికి వడ్డీ ఎవడు కట్టాలా? కాబట్టి మనకు నేషనల్ గవర్నమెంట్ అవసరం కాబట్టి మనం ఇండియాతో కలిసాము. మన ప్రయోజనాలు ఉన్నాయి. మైనార్టీల గురించి చెప్పాడు లోకేష్ గారు. ఎక్సలెంట్గా చెప్పాడు ఆయన. నేషనల్ టీవీలో మైనార్టీలను హత్య చేసే పరిస్థితి లేదు. మా అజెండా మాది. ఈ నెల 17న బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు మత సామరస్యంతో ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ రఘువీరెడ్డితో కలిసి పీస్ కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలతో శాంతియుత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను శాంతియుతంగా ఆనందోత్సాహాలతో నిర్వహించుకొని మత సామరస్యానికి పాటు పడాలని పేర్కొన్నారు. నంద్యాల జామియా మసీదు, నూనెపల్లి జామియా మసీదు ప్రతి ఈద్గా దగ్గర పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయడంతో పాటు అవసరమైన మేరకు నీటి సదుపాయాన్ని కల్పించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటల వరకు సంబంధిత ప్రార్థన పరిసర ప్రాంతాలలో చెత్తకుండి వాహనాలు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జంతు వధశాల నందు వచ్చే వేస్ట్ ను దూరంగా చేరవేసేందుకు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలలో జంతువుల రవాణా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఉప రవాణా అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జంతు వధశాలల వద్ద అవసరమైన మేరకు వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బక్రీద్ పండుగ విజయవంతంగా నిర్వహించుకునేందుకు ముస్లిం మత పెద్దలు కోరిన మేరకు అందరితో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని మైనార్టీ సంక్షేమ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా గోవధ చేయొద్దని ప్రభుత్వం గోవధను నిషేధించిందని తెలిపారు. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా మతపరమైన సున్నితమైన ప్రాంతమని ఎలాంటి అల్లర్లు గొడవలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలకు సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. అని ముఖ్యమైన కొడిలేల ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో మత ఘర్షణలకు ప్రేరేపించే వార్త ఏమైనా వస్తే నమ్మొద్దని కోరారు. చిన్న సంఘటన జరిగిన పోలీసులకు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓఏ పద్మజ, నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ జేడి మురళీకృష్ణ, పీస్ కమిటీ సభ్యులు అబ్దుల్ కలాం, అబులైజ్, అక్బర్ బాషా, ప్రహ్లాద తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శుక్రవారం సాయంత్రం శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి పల్లకి సేవ అత్యంత వైభవపేతంగా జరిగింది. పల్లకి సేవను ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లు ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేద పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో వేద మంత్రాలు మేళ తాళాలతో పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసపురంలో కొలువై ఉన్న వెంకటేశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసపురంలో కొలువై ఉన్న వెంకటేశ్వర ఆలయానికి శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గోపి శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అందరూ కూడా సంకల్పం చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ లక్ష్మీ వెంకట గోవింద గోవిందనామ పారాయణం కరిష్యే కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థ ప్రధాయనే శ్రీమత్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం ఓంకారేంద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం జయ గోవింద 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 గోవింద. అంటే ఎలా ఉండాలి తెలుసా? స్వామివారు ఎక్కడ ఉన్నాడో ఒకలాంటి మన దగ్గరికి రావాలి. గోవింద అంటున్నారు కానీ చేతులు జోడించుకుంటారు. రెండు కూడా మనసా వాచా కర్మణ స్వామివారిని మన దగ్గర శుద్ధిగా ఎప్పుడైతే పిలుచుకుంటామో ఆయన యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి గోవింద అన్నప్పుడు రెండు చేతులు గోవింద 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 వెంకటరమణ గోవింద 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 గోవింద. ఉంటే మనిషి ఉంటే మంచిగా వస్తుంటారన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమం అభివృద్ధి దిశగా సీఎం అడుగులు వేస్తున్నారన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. మహానందిలో వైభవంగా జరిగిన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి పల్లకి సేవ, వేలాదిగా తరలివచ్చిన భక్తులు. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన రుద్రవరం వాసపురం వెంకటేశ్వర ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.